బంగారం నన్ను చిట్టి ఏం చేస్తున్నావు బుజ్జి? కనబడట్లేదు, నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నాను. పెట్టుకోవడంలో ఆర్ట్ ఉంటుంది కన్నా. ఇటు ఇవ్వు, గోళ్ళ పెయింట్ నేను పెడతా. గోల్డ్ పెయింటా? నెయిల్ పాలిష్ అంటారా గోట్లే? అంత పాష్ మాటలు మనకు రావులే అమ్మా, పూత పోయిన ఒక్కటే వచ్చు. అప్పట్లో నేను రాస్తుంటే కాజలు, సమంత, తమన్నా, రెజీనా పులకరించిపోయేవాళ్ళు. అలా చేయడం వల్ల ఇప్పుడు కాలబేరానికి వచ్చావు. అది గతం. మన హితం కోసం ఒక మంచి మాట చెప్పనా? ముచ్చట్లేగా, చెప్పు, పర్లేదు. రే జఫా, ముందు విషయం చెప్పు. మరేం లేదు బంగారం, కాలు బటన్ వేలు మీద కిస్ చేస్తే నరాలు జివ్వమంటాయంట. తంతే నరాలు కెవ్వమంటాయి. ఎవరు చెప్పారా నీకు? అదే డాక్టర్ అమరం. చచ్చిపోయాడా? అయ్యో, అమరజీవి కాదు, అమరం, ది గ్రేట్ కప్లింగ్ డాక్టర్. నీకు ట్రీట్మెంట్ అవసరమైతే వెళ్ళి చూపించుకోనరా. తప్పకా ఏంట్రా ఇది? పాలిష్ పెట్టావా, పారాని పెట్టావా? వస్తున్నా పాలిష్తో పారాని పెట్టారు. ఎలా ఉంది? ఒకటైంది 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 ఒకటైంది. పిచ్చి నా గుట్లే, ఒకటంటావేంట్రా? పాదాలు పాడు చేసి గెంతులేస్తావా? రెండు రెండైంది 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 చిక్క రెండైంది 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 రెండైంది. కొడితే ఏడవకుండా ఎంజాయ్ చేస్తున్నావేంట్రా? కొట్టవే, మూడో దెబ్బ కొట్టు 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 కొట్టు. నేను కొట్టనురా. నీకు దమ్ముంటే కొట్టవే. నువ్వు నా పెళ్ళనం అయితే కొట్టవే, నువ్వు నా కిచిడి అయితే కొట్టవే, నా జంపలకడ పంబ అయితే కొట్టవే, నా పంబ ర్యాక్ కొట్టవే. కొట్టు 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 కొట్టు. ఇదేంటి కొట్టకుండా మలేరియా వచ్చిన కోతిలా చూస్తుంది? అయితే మనం రివర్స్లో వెళ్ళాలి. జస్ లేకపోతే ఏంటే, చర్మ వ్యాధి వచ్చిన బల్లి పాదాల నీ పాదాలకు నేను నెయిల్ పాలిష్ పెట్టాలా? ఏంటే రే అన్నావు? నాలికి మడత పెట్టి కొట్టానంటే పెట్టే బేడ సర్దుకుని మార్చి నేను పావుని ఇంట్లో పడతావు. రే 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 అన్నావేంటే? నాకేమన్నా చెవుడు అనుకున్నావా? మోచెత్తో కొడితే మండపేటలో పడతావు నీ. ఏయ్, వెళ్ళి బకెట్లో నీళ్లు తీసుకురావే. ఎక్కడికి వెళ్తున్నావే నాజూకు సుందరి? మీరే చిన్నమ్మగారు నీళ్ళట్టుకురమ్మన్నారు. నిన్న అక్కడి నుంచి పక్కకు పంపించాలని అలా చెప్పాను. పెదబాబు మట్టి గణపతిని తయారు చేసేటప్పుడు నువ్వు సైలెంట్గా ఉండక సాయం చేయాలని చేతులు కాళ్ళు తలదూర్చడం నాకిష్టం లేదు. పెద్దబాబు గారికి గణపయ్యని తయారు చేయడం వచ్చు లేదో చిన్నమ్మగారు. రాకపోని వస్తేనే ప్రాబ్లం. పూజ చేస్తారు, ఆ తర్వాత పెద్ద కోడలు ఎవరా అని కనిపెడతారు. మ్యాచింగ్ బాగోకపోతే అఖిలక్క గుండె ఆగిపోతుందని తెలుసు కదా.
ఏంటి అలా చూస్తున్నావు? నోరు మూసుకొని బయటే ఉండమని చెప్తున్నాను. అర్థం కాలేదా? ఉంటాను సన్నమ్మ గారు. పెద్దబాబు గారికి మంచి జరుగుతుందని నమ్ముతున్నాను. ఆయనకి దేవుడే సాయం చేస్తాడు. హరి ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే ఆగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. హరి ఓం ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన. దేవేంద్రకి ఎవరైనా సాయం పట్టండి. పరిపూర్ణమైన విగ్రహం తయారవుతుంది. నేను చేస్తాను. దేవేంద్ర గారు, నా కాలేజ్ డేస్ లో ఇలాంటి విగ్రహాలు చాలా చేశాను. శంకర్షణ వాసుదేవ మృత్యుమ్న అనురుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్రే శ్రీకృష్ణాయ నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. తదంగ విఘ్నేశ్వర పూజ ప్రారంభ. హరి ఓం. గని ఏం చేస్తున్నావు? చూడక్క, గణపతిని తయారు చేద్దాం అనుకుంటే సరిగ్గా రావట్లేదు. నువ్వెందుకు చేస్తున్నావురా? లోపల పెద్దబాబు గారు గణపతిని తయారు చేస్తున్నారు కదా. మా అక్క జీవితం బాగుండాలని ఈ గణపతిని మొక్కుదాం అనుకున్నా, కానీ రూపమే లేదు. ఎట్టా చేసేదక్క? అట్ట కాదురా, నన్ను చేతాను చూడు. నిరుత్సాహపడకు పెద్దబాబు. మనసులో ప్రగాఢంగా కోరుకుని తలపెడితే ఏ పనైనా పూర్తవుతుంది. పార్వతి వచ్చి సాయం పడితే నీ రూపం కనపడుతుందని నమ్ముతున్నాను వినాయక. బొజ్జ గణపతి ఎంతో బాగున్నాడు కదా. సినిమాపు గారు చూపిస్తానుండు. రే గని 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 అయ్యో లోపలికి వెళ్ళదురా. గని ఈరోజు విఘ్నాలన్నీ తొలగిపోయి ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని పూజ చేస్తున్నాం. నీ కోరిక ఈరోజే తీరేలా ఉందమ్మా.